డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా చూస్తే చాలామంది మహిళల్లో గర్భం దాల్చి ఒక 3-4 నెలలు అయ్యాక మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది రికరెంట్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. సో అసలు ఎందుకండి ఈ కండిషన్? రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యేదాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్పి అంటూ ఉంటామండి. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ మనము ఒకవేళ పర్సంటేజ్లో కనుక చెప్పాల్సి వస్తే అరౌండ్ 5% అని చెప్పచ్చు. సో రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే డెఫినేషన్ వైజ్ చెప్పాలంటే 2 లేకపోతే 2 కంటే ఎక్కువ సార్లు కనుక మిస్క్యారేజ్ జరిగినట్టయితే దాన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం. యూజువల్గా మొదటిసారి మిస్క్యారేజ్ అనేవి చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయిన వెంటనే పాపం ఆ మహిళ చాలా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది అండ్ టెన్షన్కి లోన్ అవుతుంది. ఎందుకు అయింది అనే దానికి కారణాలు అడుగుతూ ఉంటారు. సో మొదటిసారి మిస్క్యారేజ్ అయినప్పుడు పెద్దగా మనం ఎవాల్యుయేషన్ ఏం చేయించమండి. మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే మామూలుగా ఈ ఎగ్ డెవలప్మెంట్ స్టేజ్లో కనుక ఏమైనా కొంచెం మైనర్ ఎబరేషన్స్ కనుక ఏమైనట్టయితే అలాంటప్పుడు మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో మొదటిసారి మిస్క్యారేజ్ అయినప్పుడు మనం పెద్దగా దాన్ని ఎవాల్యుయేషన్ అనేది అంతగా ఏమీ చెప్పం. ఎందుకంటే రెండోసారి ఎంతోమంది మహిళలు ఏమీ కాంప్లికేషన్ లేకుండా హెల్దీ బేబీని డెలివర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 95 to 98%. రిపీటెడ్ అంటే 2 లేకపోతే దానికంటే అధికంగా ఎక్కువ సార్లు కనుక మిస్క్యారేజ్ అయినప్పుడు అలాంటప్పుడు మనం ఎవాల్యుయేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. సో రికరెంట్ మిస్క్యారేజ్లో మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు అంటే చాలా వరకు ఫస్ట్ క్యారియోటైపింగ్ అని చేయిస్తాం. అంటే హస్బెండ్ అండ్ వైఫ్కి మామూలుగా జెనెటిక్ కాంపోనెంట్ అంటే క్రోమోజోమ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దానికి మామూలుగా క్యారియోటైపింగ్ అని సజెస్ట్ చేస్తామండి. అలాగే ఫస్ట్ 3 నెలల్లో మిస్క్యారేజెస్కి చాలా వరకు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి అట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్కసారి ఏంటంటే యూట్రస్ షేప్లో ఏమైనా తేడా ఉంటే, ఒక్కొక్కసారి ఏంటంటే సెప్టేట్ యూట్రస్ అని దానిలో కూడా మళ్ళీ పార్షల్ సగం కానీ లేకపోతే కంప్లీట్ సెప్టమ్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఇలా మిస్క్యారేజ్ అయినప్పుడు ఇలాగా యూట్రస్ షేప్ ఎలా ఉంది అన్నదానికి మామూలుగా నెక్స్ట్ టైం పీరియడ్ అంటే ఈ మిస్క్యారేజ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 6 వారాలు దాటిన తర్వాత మళ్ళీ తనకి పీరియడ్ వచ్చిన తర్వాత మనము వాళ్ళని టెస్ట్కి పిలిచి ఒకసారి అల్ట్రాసౌండ్ ప్రాపర్గా స్కాన్ 3D స్కాన్ కనుక చేసినట్టయితే యూట్రస్ షేప్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి ఆర్క్యుయేట్ యూట్రస్ అని ఒక్కొక్కసారి సెప్టేట్ యూట్రస్ అని ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అలాగా ఆ యూట్రస్ షేప్లో ఏమైనా తేడా ఉన్నప్పుడు కూడా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇంకా మనం మెడికల్గా కనుక చూసుకున్నట్టయితే అన్కంట్రోల్ డయాబెటీస్ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అన్డయాగ్నోజ్ అవుతుంది. చాలా మంది మహిళల్లో మనం ఫస్ట్ టైం వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ చాలా హైగా చూపిస్తుంది. సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా లేకపోతే ఒబేసిటీ లావుగా ఉన్న వాళ్ళల్లో కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మిస్క్యారేజ్ ఫస్ట్ 3 monthsలో బేసిక్గా ఆ షుగర్ హైగా ఉండటం వల్ల మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఒకటి. ఇంకొకటి కొంతమందికి ఇమ్యూలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ కామన్గా ఒక 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిన వాళ్ళలో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని చెప్పి చేయిస్తామండి. సో ఆ ప్యానెల్ మొత్తం చేయిస్తే దాంట్లో ఏమైనా ల్యూపస్ యాంటీకోయాగులెంట్ అని అంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా తేడా ఉన్నా అంటే ఆ బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో ఏమైనా తేడా ఉన్నప్పుడు మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సో బేసిక్గా థ్రాంబోఫీలియా స్క్రీనింగ్ అనేది చేయించినప్పుడు మెయిన్గా ల్యూపస్ యాంటీకోయాగులెంట్ లేకపోతే మామూలుగా బీటా-2 గ్లైకోప్రోటీన్ ఇలాంటివి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత లేకపోతే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందు కూడా కొన్ని మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళని ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ కోసం అవసరమైతే రొమటాలజిస్ట్ని దగ్గరికి పంపించి వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా మెడికేషన్ ఏమైనా స్టార్ట్ చేయాలా అలాంటిది ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకసారి ఇన్పుట్ అనేది తీసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాం. అయితే మ్యామ్ జనరల్గా ఒకసారి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిందనుకోండి, సో అప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఈ టెస్ట్లన్నీ చేయడం అనేది జరుగుతుందా? అంటే ఎస్ అట్లీస్ట్ అంటే ఈ ఫస్ట్ 3D స్కాన్ అయితే డెఫినెట్గా అడ్వైస్ చేస్తామండి. అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ బేసిక్గా ప్రెగ్నెన్సీ నిలవటానికి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బాగా ఉండాలి. సో ఆ లైనింగ్లో ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే చిన్న చిన్న పిలకల్లాగా ఉంటాయి అవి. సో అలా ఉన్నా లేకపోతే ఫైబ్రాయిడ్స్ అంటే
గడ్డలు అని చెప్పొచ్చు బేసిక్గా. అలా గడ్డలు ఒకవేళ ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నా అలాంటప్పుడు కూడా మనకి మిస్క్యారేజెస్ అనేవి అవుతూ ఉంటాయి. సో బేసిక్గా 3D స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి మెయిన్గా రూల్ అవుట్ చేసుకోవటం కోసం. ఫస్ట్ మనకి గర్భసంచి లైనింగ్ కనుక బాగున్నట్టయితే అప్పుడే మనకి పిండం అనేది నిలబడుతుంది. సో ఫస్ట్ 3D స్కాన్ డెఫినెట్గా అడ్వైస్ చేస్తాము. సో అది కనుక బాగానే ఉన్నట్టయితే ఈ థ్రాంబోఫీలియా స్క్రీనింగ్ ప్యానెల్ అనేది అడ్వైస్ చేస్తాం. ఏమి బ్లడ్ టెస్ట్ మామూలుగా చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఒకవేళ కనుక మనం టెస్ట్లు చేసిన వాళ్ళల్లో కూడా 70% మనకు కారణం అనేది ఏమీ ఉండదు. సో ఓన్లీ ఒక 20 నుంచి 30% మహిళల్లో ఇలాంటి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని వెళ్ళమని చెప్తాం. సో అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే కూడా ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? లేదండి, అంటే మామూలుగా బ్లడ్ గ్రూప్ కి మిస్క్యారేజెస్ కి ఏం రిలేషన్ లేదు. ఓన్లీ థింగ్ బ్లడ్ గ్రూప్ మదర్ది నెగటివ్, హస్బెండ్ది పాజిటివ్ అయితే అలాంటప్పుడు మామూలుగా కొంచెం కూమ్స్ టెస్ట్ అని చేసి అది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి యాంటీడీ అనే ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. బట్ బ్లడ్ గ్రూప్ వల్ల బ్లడ్ గ్రూప్ హస్బెండ్ది వైఫ్ది సేమ్ అయితే మిస్క్యారేజెస్ అవుతాయి అనేది రాంగ్ రీజన్ అండి. జనరల్గా ఈ అంటే ఒకే కుటుంబంలో వాళ్ళు ఇలా మ్యారేజెస్ చేసుకున్నారు, ఇన్ ద సెన్స్ సో మేనరిక వివాహాలు చేసుకున్నా కానీ ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అదే అంటే బేసిక్గా క్రోమోజోమల్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. అండ్ కొన్ని యూజువల్గా ఫస్ట్ 3 monthsలో అలాంటివి ఎక్కువగా చూడము. సెకండ్ ట్రైమిస్టర్లో యూజువల్గా ఈ మేనరికపు వివాహాల వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బేబీ ఫార్మేషన్లో లోపాలు రావచ్చు, లేకపోతే బేబీకి కొన్ని సిండ్రోమ్స్ కానీ, లేకపోతే బేబీకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అలాంటప్పుడు మామూలుగా జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి వస్తుంది. కానీ మిస్క్యారేజెస్ అనేవి యూజువల్గా మేనరికపు వివాహాల వల్ల అంతగా ఏమీ చెప్పుకోలేదు. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ముందుగానే డాక్టర్ని కలిస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి? ఎస్, డెఫినెట్గా ఒకవేళ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఒకసారి డాక్టర్ హెల్ప్ తీసుకొని కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ మిస్క్యారేజెస్లో కూడా ఒకవేళ కనుక వాళ్ళు ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక మెడికల్ టెస్ట్ రాస్తారు. అంటే బేసిక్గా అట్లీస్ట్ వాళ్ళు ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు థైరాయిడ్, షుగర్ టెస్ట్, మామూలుగా ఈ ప్రోలాక్టిన్ హార్మోను ఇలాంటివి, ప్లస్ అట్ ద సేమ్ టైం వైటమిన్ B12, వైటమిన్ D, అంటే వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది కనుక చూసుకొని ప్లాన్ చేసినట్టయితే కొంచెం వరకు డెఫినెట్గా ఈ మిస్క్యారేజెస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ ప్లాన్ చేయాలి అన్నదానికి ఒక 3 నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని అవాయిడ్ చేస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ 12వ వారం స్కాన్లో మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేసిక్గా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండదు, ఆ స్కాల్ప్ అనేది ఉండదు బేబీకి. సో మనకి ఎక్కడైతే జుట్టు ఉంటుందో దాన్ని స్కాల్ప్ అంటాం. సో ఆ స్కాల్ప్ ఫార్మేషన్ అనేది అవ్వదు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్లో. అది చాలా వరకు ప్రివెంటబుల్. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఒకవేళ కనుక 3 months ప్లానింగ్ కంటే 3 months ప్రయర్ నుంచి ఫోలిక్ యాసిడ్ కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇది మనం అవాయిడ్ చేయొచ్చు. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయిన వాళ్ళల్లో మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఎన్నో నెలలో మిస్క్యారేజ్ అయింది అనేది డీటెయిల్ హిస్టరీ తీసుకొని టెస్ట్లు చేయించుకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, అయితే మ్యామ్ సో మిస్క్యారేజ్ అవుతుంది అని అంటే అది బ్లీడింగ్ అవుతుందనే కదా అర్థం? ప్రతిసారి బ్లీడింగ్ అనేది అవ్వాలని ఏం లేదండి. మిస్క్యారేజ్లో మామూలుగా రొటీన్ స్కాన్కి వచ్చినప్పుడు బేబీ గుండె చప్పుడు లేకపోతే, అంటే ఫస్ట్ టైం స్కాన్ చేసి గుండె చప్పుడు ఉండి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ 3వ నెలలో 4వ నెలలో నెక్స్ట్ స్కాన్కి వచ్చినప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ ఉండవు. జస్ట్ స్కాన్ కోసం వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయి ఉంటుంది. దాన్ని కూడా మనం మిస్క్యారేజ్ అనే పరిగణిస్తాం. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిమ్టమ్ ఉండి మిస్క్యారేజ్ అని చెప్పి మనము చెప్పలేము. ఏమీ సిమ్టమ్స్ లేకుండా జనరల్గా రొటీన్ యాంటీనేటల్ చెకప్కి వచ్చినప్పుడు మనం స్కాన్ అడ్వైస్ చేస్తే అలాంటప్పుడు హార్ట్ బీట్ లేక మనం మిస్క్యారేజ్ అని చెప్పి ఎన్నోసార్లు డాక్టర్ వాళ్ళకి ఆ షాకింగ్ న్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎస్, అయితే మ్యామ్ జనరల్గా బేబీ లోపల ఎంత హెల్దీగా ఉన్నారనేది స్కాన్లో అయితే తెలిసిపోతుంది. సో డిఫెక్ట్స్ ఉన్నాయి అది కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ స్కాన్ అనేది మనం 7 నుంచి 8 వారాలు 7 నుంచి 9 వారాలు అప్పుడు సజెస్ట్ చేస్తాం. అది డేటింగ్ స్కాన్ అన్న కన్ఫర్మేషన్ స్కాన్ అంటాం. సో దీంట్లో మనకి తెలిసిందల్లా తన డేట్ల ప్రకారం ప్రెగ్నెన్సీ నడుస్తుందా,
హార్ట్ బీట్ వచ్చిందా, మనకి ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందని ఎలా తెలుస్తుంది, ఆ హార్ట్ బీట్ వచ్చినప్పుడు. సో ఆ హార్ట్ బీట్ కనుక ఉన్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. రెండో స్కాన్ చాలా ఇంపార్టెంట్, ఎన్టీ స్కాన్ అంటాము. ఇది 12 నుంచి 14 వారాలప్పుడు చేయిస్తాము. మూడో స్కాన్ 20 వారాలప్పుడు, ఇది అవయవాలన్నీ మంచిగా ఫామ్ అయినాయా అని చెప్పి చూడటానికి. సో ఈ 2 స్కాన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 నెలల లోపల మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది, బేబీ హెల్దీగా ఉన్నప్పుడే మనం ముందుకు తీసుకోగలుగుతాం. సో ఈ 3 నెలల స్కానింగ్ ప్లస్ ఒక డబుల్ మార్కర్ కానీ ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని ఉంటాయి. ఈ 3 నెలల స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే 5వ నెలలో బేబీ ఫార్మేషన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అలాంటప్పుడు ఎంతవరకు ప్రాబ్లం ఉంది, అది కంటిన్యూ అయితే బేబీ వయబుల్గా ఉండగలదా లేదా అనేది నిర్ధారించుకున్నాకే ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకొనగలుగుతాం. సో ఈ ఎన్టీ స్కాన్, టీఫా ఆర్ మిడ్ ట్రైమిస్టర్ అనామలీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అయితే మిస్క్యారేజ్ అవుతుంది, ఆ కండిషన్ అలా ఉంది అంటే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక నెక్స్ట్ అవ్వకుండా ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి చాలా అవసరం మీరు అన్నట్లుగా. సో డాక్టర్ చెప్పినట్లు చాలా మంది కూడా రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే హాస్పిటల్కి, స్కానింగ్ తర్వాత పోస్ట్ పోన్ అలా చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదని కోరుకుందాం మ్యామ్. చక్కగా అంటే ఒక పెద్ద అపోహ ఏంటంటే ఫస్ట్లో స్కానింగ్ చేస్తే బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమో అనేది ముందు కాలం అంతా చాలా స్ట్రాంగ్గా నమ్మేవాళ్ళు. సో అసలు 3వ నెల వరకు అసలు డాక్టర్నే అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అవేర్నెస్ అనేది కూడా కొంచెం వరకు పెరిగింది. సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మామూలుగా మా కపుల్ డాక్టర్ దగ్గరికి విజిట్ అవుతున్నారు. సో అలాంటప్పుడు మనం బేసిక్ బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఏవైతే అవసరమైన స్కానింగ్స్ అవి కనుక చేసినట్టయితే డెఫినెట్గా బేబీ హెల్తీగా ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.